చిన్నారి జాహ్నవి కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 12 రోజులుగా ఈ సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు అధికారులు. జాహ్నవి పేరెంట్స్ను పరామర్శించారు. మరోవైపు హోంమంత్రి అనిత, ఎంపీ సానా సతీష్. చిన్నారి అదృశ్యమైన అడవిలో భారీ వర్షం పడుతుంది. అయితే ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు హోంమంత్రి. 2 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ చాలా బాధాకరం అంటూ హోంమంత్రి అంటున్నారు. పాప మిస్సింగ్ కేసుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది అని కూడా చెప్పారు. పాప ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయంటూ హోంమంత్రి అష్యూరెన్స్ ఇస్తున్నారు. జ్ఞానేశ్వరి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, మీరు విజువల్స్లో చూడొచ్చు. ఆ పాప తల్లిని హోంమంత్రి అనిత పరామర్శిస్తున్నారు. తమ సపోర్ట్ ఉంటుంది, డోంట్ వరీ అని చెప్తూ ఖచ్చితంగా పాప దొరికే వరకు కూడా మేము వదిలిపెట్టం ఈ కేసుని, మన పోలీసులు మీకు అండగా ఉన్నారు అని చెప్పి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.